మా నాయకుడు మా నాయకుడు మా అధినేత ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పులివెందులకి 280 కోట్లతో శ్రీ పొట్టి శ్రీరాములు జలధార కింద 7 మండలాలకి 5,50,000 మంది ప్రజానీకానికి గుక్కెడు నీళ్ళిచ్చి ఆదుకునేదానికి శ్రీకారం చుట్టడం, అందులో 96% పని కూడా పూర్తి అవ్వడం జరిగింది. అయితే ఈరోజు వైసీపీ నాయకులు ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయని అంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లినట్లుగా ఉన్నాయి. పులివెందుల ఎమ్మెల్యే ఎవరయ్యా? గూగుల్లో కొట్టినా వస్తుంది, మనకు కూడా తెలుసు. పులివెందుల ప్రజలు 3 సార్లు గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో, ఒకసారి అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిపించాడు. అయితే మరి ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడా పులివెందుల ప్రజలకి? మరి ఇటువంటి వ్యక్తులా రాజకీయాలు చేసేది? ఇటువంటి వ్యక్తులా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడేది? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాటను నిలబెట్టుకుంటాడు. ఏదైతే ఈ జలధార గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదలకి సామాన్యులకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద కోట్ల రూపాయల నిధులను ఇస్తే 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టలను నొక్కుకుంటా, ప్రజల గురించి ఆలోచించకుండా, వాళ్ళకి తాగునీరు గురించి ఆలోచించకుండా కాలయాపన చేసి ఇచ్చిన నిధులు ఉపయోగం లేకుండా చేయాలని చూసింది వైసీపీ పార్టీ. 2024 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడికక్కడ కాలయాపనతో ఆగిపోయి నిధులు ఉన్నా వినియోగం లేకుండా ఆగిపోయింది. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి గెలిపిస్తే కేంద్రం నుంచి యథావిధిగా 4 సంవత్సరాల పాటు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కొనసాగించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో 4 సంవత్సరాల పాటు పర్మిషన్ తీసుకు